నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. నేను రవిశంకర్ వెళ్ళ ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశంపై భిన్నమైన కథనాలు వస్తూ ఉన్నాయి సార్. హరీష్ రావు అంటూ ఉన్నారు సార్, బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు, ఢిల్లీ భేటీ ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజలకు మేము జవాబుదారీ, సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు, ఈ భేటీ విఫలమైతే బాగుండునని కొందరు ఎదురు చూశారు, అధికారం కోల్పోయిన దుఃఖం వారిది, వారికి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినా పరిష్కరించలేదు, సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే మా బాధ్యత అని చెప్పి రేవంత్ రెడ్డి చెబుతుంటే ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు అంటూ ఉన్నారు, బనకచర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీకి నిర్ణయం జరిగింది, కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు జరుగుతుంది అంటూ సీఎంల భేటీలో 3 అంశాలపై నిర్ణయాలు తీసుకున్న విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కొక్కరుగా వాళ్ళ వెర్షన్ విందాం. ముందుగా రేవంత్ రెడ్డి ఏమన్నారు బయట ప్లే చేయండి. వాళ్ళు బనకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినారు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఎస్, డెఫినెట్లీ. లేదు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు, ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జల్ శక్తి టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. వాళ్ళు బనకచర్ల గోదావరి ఇది అపెక్స్ కౌన్సిల్ భేటీ కాదు, అసలు బనకచర్ల మీద చర్చ జరగలేదు అని రేవంత్ రెడ్డి అంటూ ఉంటే, హరీష్ రావు చెప్తూ ఉన్నారు బాబుతో రేవంత్ చీకటి ఒప్పందం చేసుకున్నారు, బనకచర్ల ఇష్యూ చర్చకు వచ్చింది అని చెప్పి చీకటి ఒప్పందం జరిగింది అని. ఒకసారి హరీష్ రావు బయట తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తే గట్ల చెప్తా అని వింటా అని తలుపు చూడేది. అసలు నాకు అర్థం కాదు. కమిటీ వేసే ప్రశ్న ఎక్కడిది? అసలు కాన్స్టిట్యూషనల్ బాడీసే ఈ ప్రాజెక్టు కట్టడానికి వీల్లేదు, 7 రాష్ట్రాలతో మాట్లాడవలసి ఉంటుంది, పోలవరం ప్రాజెక్టు అనుమతులన్నీ తిరిగి తీసుకోవాల్సిన ఏర్పాటు ఉంటుంది, దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కాన్సెంట్ కావాలి, రాష్ట్ర విభజన చట్టం ప్రకారంగా జిఆర్ఎంబి అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి. ఇవన్నీ లేకుండా అసలు ఇది జరిగే ప్రశ్నే లేదని విసిరి కొట్టారు, రిటర్న్ కొట్టిండ్రు వాళ్ళు. దాని మీద మళ్ళీ మీటింగ్ ఏంది? ఆ మీటింగ్కు రేవంత్ రెడ్డి బొగుడేంది? కమిటీ వేసుడేంది? కమిటీ చెప్పినట్టు వింటా అని నా తల ఊపి సంతకం పెట్టొచ్చుడు ఏంది? రేవంత్ రెడ్డి ఎట్లా సంతకం పెడతావు నువ్వు? తిరస్కరించినాక మళ్ళీ దాని మీద చర్చ ఎక్కడిది, మీటింగ్ ఎక్కడిది? అసలు మీటింగ్ పెట్టడమే పెద్ద తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి పోయి ఆ మీటింగ్లో కమిటీ అయ్యింది, కమిటీ ఎట్లా చెప్తే గట్ల చెప్తా అని వింటా. ఇక బనకచర్లపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది అని చెప్పి ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్తూ ఉన్నారు. రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేజ్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని, ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి
ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు అని చెప్పి రేవంత్ అంటూ ఉంటే బనకచర్లే మొదటి అంశము, మొదటి ఎజెండా అని చెప్పేసి హరీష్ రావు కామెంట్ చేస్తున్న పరిస్థితి సార్. ఏంటి సార్ ఈ గందరగోళం ఏంటి? భిన్నమైన కథనాలు వస్తూ ఉన్నాయి, భిన్నమైన వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ గందరగోళం? అసలు ఏం జరిగినట్టు ఈ భేటీలో? ఫస్ట్ పాయింట్, అసలు ఈ మీటింగ్ సభా మీటింగ్, ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇన్ఫార్మల్ మీటింగ్కు ఏంటి దానికి ఉండే శాంక్షన్, దానికి ఉండే అథారిటీ ఏంటి, అది తీసుకునే నిర్ణయాలకు ఉండే వ్యాలిడిటీ ఏంటి? ఇప్పుడు పార్లమెంట్ చేసిన చట్టానికే వ్యాలిడిటీ లేకుండా పోతుంది. పార్లమెంట్ చేసిన చట్టంలో ఉన్న అంశాలే ఇప్పటికీ అమలు కావడం లేదు. మీకు విభజన చట్టంలో ఉన్న అంశాలు, అలాగే విభజన చట్టం ఆమోదించే సందర్భంగా భారత ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ పార్లమెంట్కి ఇచ్చిన అష్యూరెన్సే ప్రత్యేక హోదా పక్కకు పోయింది. సో ఇలాంటి పార్లమెంటులో చేసిన చట్టాలు, పార్లమెంట్లో ప్రధానమంత్రి ఇచ్చిన హామీలకే విలువ లేనప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇన్ఫార్మల్గా కూర్చొని మాట్లాడుకొని రేపు తీసుకునే నిర్ణయాలకు ఏ రకమైన లీగల్ శాంక్టిటీ ఉంటుంది? ఎందుకంటే ఇది వ్యక్తుల మధ్య ఒప్పందాలు కాదు, వ్యక్తుల మధ్య చర్చలు కాదు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిల మధ్య చర్చ కాదు, ఇది 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు. ఇది ఇక్కడ కుదిరే ఏదైనా భవిష్యత్తు పైన కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల మొదలు అసలు ఈ మీటింగ్కి ఉండే వ్యాలిడిటీ క్వశ్చనబుల్ అవుతుంది. ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అవసరం ఏంటి? ఫార్మల్ వ్యవస్థలు చట్టం సూచిస్తుండగా ఇన్ఫార్మల్గా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అనేది, అది కూడా కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఎందుకు పెట్టాలి? ఇప్పుడు ప్రగతి భవన్లో కూడా, మన ప్రజాభవన్లో ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నారు కదా. సో ఇన్ఫార్మల్ మీటింగ్ ఢిల్లీ దాకా పోవడం ఎందుకు? హైదరాబాద్లోనో అమరావతిలోనో కూర్చొని కూడా మాట్లాడుకోవచ్చు. అసలు అయినా కూడా వెన్ దెర్ ఇస్ ద ప్రాసెస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉంది, సంస్థాగతమైన యంత్రాంగం ఉంది, దానికి విభజన చట్టం సూచించిన అపెక్స్ కౌన్సిల్ ఉంది, కేంద్ర జలవనరుల మంత్రి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడిన అపెక్స్ కౌన్సిల్. ఇప్పుడు చట్టబద్ధమైన వ్యవస్థలు ఉండగా, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉండగా, మధ్యలో ఇన్ఫార్మల్ మీటింగ్ యొక్క ప్రాతిపదిక ఏంటి, వ్యాలిడిటీ ఏంటో అసలు అర్థం కావడం లేదు. అందువల్ల ఇది ఇన్ఫార్మల్ మీటింగ్ అనే దానిపైన మొదటి క్వశ్చన్. అసలు ఇన్ఫార్మల్ మీటింగ్కు ఒప్పుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది అని. ఏమైనా మీటింగ్ పెడితే చట్టబద్ధమైన వ్యవస్థల మీటింగ్ ఏర్పాటు చేసి చట్టబద్ధమైన వ్యవస్థల్లో తీసుకునే నిర్ణయాలకు రేపు భవిష్యత్తులో కూడా వ్యాలిడిటీ ఉంటుంది. ఇక రెండవ క్వశ్చన్ ఏమొస్తుంది? ఇప్పుడు హరీష్ రావు ఏమన్నాడు పక్కకు పెడదాం. ఆయన బీఆర్ఎస్ నాయకుడు గనక రేవంత్ రెడ్డి ఏది చేసినా విమర్శిస్తాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అసలు గోదావరి బనకచెర్ల కడతామని వాళ్ళు ప్రతిపాదించకపోతే ఆపడం ఎక్కడిది అని అంటారు. కడతామని ప్రతిపాదించకపోవడం ఏంటి? అసలు దాని కొరకే మీటింగ్ల కొరకు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నించింది. అసలు ఆ బ్యాక్డ్రాపే గోదావరి బనకచెర్ల లింక్ కెనాల్ కదా, లేకపోతే కేంద్రం ఎందుకు వస్తుంది? 2 రాష్ట్రాల మధ్య వివాదంగా మారినప్పుడే కదా కేంద్రం వచ్చేది. లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటే తెలంగాణ కట్టుకుంటే వివాదమే లేకపోతే కేంద్రం ఎందుకు వస్తుంది? అందువల్ల బనకచెర్ల పైన అసలు వాళ్ళు అడగనే లేదు అని అంటున్నారు. నిజమే, రేవంత్ రెడ్డి అన్నట్లు ఎజెండాలో లేదనుకుందాం. ఎజెండాలో లేకపోయినా అసలు తెలంగాణ ఎజెండాలో రైజ్ చేసి అడగాలి కదా. మీరు ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా అంటోంది, మేము దాన్ని అంగీకరించము అని కేంద్రంతో కుదిరిన మీటింగ్లో మన ప్రొటెస్ట్ తెలంగాణ తరఫున రిజిస్టర్ చేయాలి కదా అనేది తెలంగాణ నుంచి వస్తున్న వాదన. ఎందుకు అది వాళ్ళు కడతామని ప్రతిపాదించకపోతే కేంద్రానికి ఎందుకు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ పంపుతారు? దాన్ని ఎందుకు వివిధ కేంద్ర సంస్థలు తిప్పి పంపుతాయి? ఇవన్నీ ఎందుకు జరుగుతుంది? అసలు బ్యాక్డ్రాప్ గోదావరి బనకచెర్ల లింకే కాదు, అది ఎజెండాలో మరి పెట్టలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు ఆన్సర్ చెప్పాలి. మరి ఆయన ఎందుకు పోయినట్టు ఢిల్లీకి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దేని కొరకు ఢిల్లీకి పోయాడు? తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నాడు అసలు గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేదు. ఎజెండా లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చర్చించడానికి వెళ్ళినట్లు? ఇక రామానాయుడు బయట, మీరు రేవంత్ రెడ్డి బయట్ల మధ్య కంపేర్ చేస్తే క్లియర్గా రేవంత్ రెడ్డి ఏమో గోదావరి బనకచెర్ల చర్చకే రాలేదు, అసలు వాళ్ళు కడతామని అడగలేదు, ఆపేయడం ఎక్కడిది, అది ఎజెండాలు లేదంటున్నారు.
రామానాయుడు ఏమంటున్నాడు, వేసిన కమిటీ గోదావరి బనకచెర్లపైనే అంటున్నాడు. సో అనేక ఇతర అంశాలతో పాటు గోదావరి బనకచెర్ల చర్చిస్తుంది అని అంటున్నాడు. మరి రేవంత్ రెడ్డి చెప్పేది రైటా, రామానాయుడు చెప్పేది రైటా? గోదావరి బనకచెర్ల ఎజెండాలో లేనప్పుడు, అది చర్చకే రానప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ప్రస్తావించినప్పుడు రామానాయుడు ఏకపక్షంగా దాని కమిటీ చర్చిస్తుందని ఎలా చెప్పగలడు? అది కమిటీలో అన్ని వివాదాలు వచ్చినప్పుడు అది కూడా వస్తే రావచ్చు. మరి అది ఈ కమిటీ చర్చిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి అధికారికంగా ఎలా చెప్తాడు? అందువల్ల గోదావరి బనకచెర్ల లేకుండా ఈ సమావేశం ఏంటి అనే క్వశ్చన్ అనివార్యంగా వస్తుంది. సో దానికి మరి అడగకపోతే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి, ఎందుకు అడగలేదని. అడగలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. అడగకపోయినా మరి కమిటీ చర్చిస్తుందని ఏకపక్షంగా రామానాయుడు చెప్తున్నాడా? అంటే రామానాయుడు ఆ మీటింగ్లో ఉన్నాడు కదా. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి దాని ప్రస్తావన రాలేదన్నప్పుడు కమిటీ చర్చించడానికి కమిటీకి అది గోదావరి బనకచెర్లను నివేదించడం నిర్ణయం జరిగింది అని రామానాయుడు ఎట్లా చెప్తాడు? ఇది రెండో క్వశ్చన్. మూడో క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అంటున్నట్లు గోదావరి బనకచెర్లను కమిటీ చర్చించేది ఏంటి? అసలు ఈ కమిటీ ఎవరు చెప్పడానికి గోదావరి బనకచెర్ల పైన? ఇప్పుడు రెండు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు, కేంద్రం అధికారులు వీళ్ళందరితో కమిటీ అంటున్నారు. ఇది గోదావరి బనకచెర్ల పైన చర్చిస్తుంది అని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ అంటున్నాడు. ఇది తెలంగాణ వాదనకే పూర్తి విరుద్ధం కదా. తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది అఫీషియల్గా? మీ కేంద్ర సాధికార సంస్థలైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, పోలవరం అథారిటీ, అలాగే సెంట్రల్ వాటర్ కమిషన్, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీకి సంబంధించిన ఎక్స్పర్ట్ కమిటీ, వీళ్ళందరూ కూడా ఈ ఫ్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ను తిరస్కరించారు. మరి వాళ్ళందరూ తిరస్కరించిన తర్వాత ఈ కమిటీ ఏంటి? ఈ కమిటీ సాధికారిక సంస్థల కన్నా కూడా మరి వాల్యూ ఉంటుందా? సో ఆ కమిటీలు తిరస్కరించినప్పుడు ఈ సాధికారిక సంస్థ తిరస్కరించిన తర్వాత కమిటీలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఈ కమిటీ యొక్క యూటిలిటీ ఏంటి? ఈ కమిటీ ఏం చేస్తుంది? కమిటీకి ఉండే శాంక్టిటీ ఏంటి? అందువల్ల కంప్లీట్ కన్ఫ్యూజన్ ఉన్నమాట నిజం. సో దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక వాదన, తెలంగాణ ప్రభుత్వం ఒక వాదన, కంప్లీట్లీ డైవర్జెంట్ వాదన. తెలంగాణ ముఖ్యమంత్రి అది చర్చకే రాలే, దాన్ని కడతామనే వాళ్ళు అనలేదంటాడు. ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి అదే కమిటీ చర్చిస్తుంటున్నాడు. అసలు ఈ కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇన్ఫార్మల్ అంటారు, అపెక్స్ కౌన్సిల్ మీటింగే కాదంటారు. సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మొదట్లోనే ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగా అంటే కాదు అని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిందని. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు పెడతలేరు? మరి అసలు చర్చించాల్సింది అపెక్స్ కౌన్సిల్లో కదా. ఈ ఇన్ఫార్మల్ మీటింగ్లలో వచ్చే ప్రయోజనం ఏంటి అనేది నా క్వశ్చన్. ఇన్ఫార్మల్ మీటింగ్కు ఏ స్టాట్యూటరీ ఏ కోర్టులో నిలుస్తుంది అది? అందువల్ల ఈ నిపుణుల బృందం ఎక్సర్సైజ్ దేనికి? ఈ ప్రశ్నలు అనివార్యంగా మిగిలి ఉన్నాయి. అఫ్కోర్స్ కొన్ని జల వివాదాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలని చూస్తున్నాం. 10 ఏళ్లలో అధికారంలో ఉండగా బీఆర్ఎస్ పరిష్కరించలేదు. పరిష్కరించడం తప్పు కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవడం తప్పు కాదు. రెండు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకోవాలి కూడా. ఎందుకంటే దేశాల మధ్యనే నదీ జలాల పంపిణీ ఒప్పందాలు కుదురుతాయి. ఇప్పుడు మనం ఇండస్ వాటర్ ట్రీటీ భారత్ పాకిస్తాన్ల మధ్య వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో కుదిరి అనేక యుద్ధాల్ని కూడా తట్టుకుని ఇటీవల కాలం వరకు నిలబడింది. ఇప్పటికీ కూడా ఆ ఒప్పందం రద్దు కాలేదు. ఒప్పందం అబేయన్స్లో మాత్రమే పెట్టారు. బంగ్లాదేశ్తో గంగా నదీ జలాల ఒప్పందం ఉంది, తీస్తా నదీ జలాలపై ఒప్పందాలు ఉన్నాయి. అందువల్ల రెండు దేశాల మధ్య, అందులో రెండు శత్రు దేశాల మధ్యనే నదీ జలాల ఒప్పందాలు కుదిరి దశాబ్దాల పాటు నడిచినప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూర్చోకూడదు, ఇద్దరు కొట్టుకుంటూనే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మండుతూనే ఉండాలి అంటే అది రాజకీయంగా కొంతమందికి ఉపయోగం ఉంటూ ఉండవచ్చు, కానీ సమాజానికి ఉపయోగం కాదు. అందువల్ల తప్పనిసరిగా దాన్ని పరిష్కరించుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు ఎలా ఉంటాయంటే, రాజకీయాలు అధికారంలో ఉంటే ఒక రకంగా ఉంటారు రాజకీయ నాయకులు, ప్రతిపక్షంలో ఉంటే మరో రకంగా ఉంటారు. ఇప్పుడు ఇదే కేసీఆర్ అంతకుముందు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని మాట్లాడాను. ఇప్పుడు అసలు అన్యాయం అయిపోతుంది, తెలంగాణ తాకట్టు పెడుతుంది. వాళ్ళ నమస్తే తెలంగాణలో కూడా వార్త, తెలంగాణ బాబు రేవంత్ మిరాకత్ బనకచెర్లపై దస్కత్ అని. సో మరి అంతకుముందు బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని ఎందుకన్నాడు కేసీఆర్. అప్పుడు కేసీఆర్ ఇక్కడ ముఖ్యమంత్రి, జగన్ అక్కడ ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరి మధ్య
రాజకీయ మైత్రి గనక బేసిన్లు ఉండవు, బేసిజాలు ఉండవు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు నాయకుల మైత్రి గనక కమిటీలు ఏర్పడతాయా? ఇది ఎక్కడ రాజకీయము? సో రాజకీయం అనేది రెండు రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రులు పాలిస్తున్న రాజకీయ పార్టీల సంబంధాలను బట్టి ఉండకూడదు కదా. ప్రతిపక్షంలో ఉన్నవారు సహజంగానే రెచ్చగొడితే తమకు రాజకీయ ప్రయోజనం ఉంటుంది అనేది ఇప్పుడు వైసీపీ అక్కడ ఏమంటుంది, చంద్రబాబు నాయుడు వెళ్ళి తెలంగాణకు తాకట్టు పెట్టాడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వాళ్ళు అంటారు. సో ఆంధ్రప్రదేశ్ కోసం గురుదక్షిణ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు వీళ్ళంటారు. అందువల్ల రాజకీయ పార్టీలు తాము అధికారంలో ఉంటే ఒక రకంగా మన పార్టీలైనా నాయకులైనా తాము ప్రతిపక్షం నుండి ఒక రకంగా మాట్లాడతారు. ఇది స్వభావం పార్టీలకు. మీరు ఈవెన్ ఉద్యమ సమయంలో మనం చూసాం కదా, రాజకీయ పార్టీ నిలువునా చీలిపోయి తెలంగాణ అన్న ఒకే పార్టీలో తెలంగాణ నాయకులు ఒక రకంగా, ఆంధ్ర నాయకులు ఒక రకంగా, పబ్లిక్గా మాత్రం మాట్లాడుకునేవాళ్ళు. మళ్ళీ ప్రైవేట్లో కలిసి అంతా వ్యాపారాలు అది చేసుకునేవాళ్ళు. సో అందువల్ల రాజకీయ నాయకుల స్వభావాలు అలాగే ఉంటాయి, పార్టీల స్వభావాలు ఉంటాయి. కానీ ఫండమెంటల్గా నీవు మంత్రుల హోదాలో ఉన్నప్పుడు ఆ తెలంగాణ ముఖ్యమంత్రిమో బనకచెర్ల ప్రస్తావనే లేదు, వాళ్ళు కడతామనే ప్రస్తావించలేదు అంటున్నాడు. దీనికి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. మీరు ఢిల్లీ ఎందుకు వెళ్ళారు అంటే మీరు బనకచెర్ల ఎందుకు ప్రస్తావించలేదు? మీకు ప్రస్తావనే బనకచెర్ల లేకుండా బనకచెర్ల ఎట్లా కడతారు? తెలంగాణతో మరి గోదావరి బనకచెర్ల విషయంలో చర్చించలేదని అసలు ఆ మీటింగ్లో ఎజెండాలోనే లేదు అని అంటున్నారు. అంటే గోదావరి బనకచెర్ల వదిలేసినట్ట చంద్రబాబు నాయుడు? దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇక మరి నిమ్మల రామానాయుడు ఏమంటున్నాడు, అసలు కమిటీకి దాన్ని నివేదిస్తామంటున్నారు. అసలు కమిటీకి నివేదించడం ఏంటి? అంతకన్నా చట్టబద్ధమైన వ్యవస్థలే అభ్యంతరాలు చెప్పినాక ఈ కమిటీ ఎవరు? కమిటీ ఇచ్చే నివేదికకి ఏముంటుంది అధికారం? అందువల్ల ఈ ఢిల్లీలో రేవంత్ చంద్రబాబుల మీటింగు ఆన్సర్ల కన్నా ప్రశ్నలే మిగిల్చింది. అఫ్కోర్స్ కొన్ని విషయాలు, శ్రీశైలం డ్యామ్ మరమ్మతులకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది లేదు, టెలిమెట్రీ సేవలపై కూడా మళ్ళీ డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమంటున్నాడో అన్ని చోట్ల టెలిమెట్రీ అంటే నదులలో, కృష్ణా గోదావరి నదుల్లో ఏ రాష్ట్రము ఎంత డ్రా చేసుకుంటోంది అనే దానిపైన మెజర్మెంట్ కొరకు అన్ని చోట్ల టెలిమెట్రీలు పెట్టడానికి అగ్రిమెంట్ కుదిరింది. కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా తెలంగాణ టెలిమెట్రీ పెడుతుంది అని తెలంగాణ ముఖ్యమంత్రి అంటున్నాడు. నిమ్మల రామానాయుడు స్టేట్మెంట్ చూశాను నేను. అసలు అది కేవలము రిజర్వాయర్ల దగ్గర డ్రా చేసే అవుట్లెట్ల దగ్గరే పెడతాము, అంతలో పెట్టమంటున్నాడు. అక్కడ కూడా డిఫరెన్స్ ఉన్నది. అందువల్ల దయచేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, ఈ మీటింగ్ మినిట్స్ ఉంటాయి కదా, ఈ మీటింగ్ ఏం రహస్యంగా జరగలే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వెళ్ళి మొత్తం తాకట్టు పెట్టడానికి అక్కడ పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, రామకృష్ణారావు ఉన్నారు, కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీ ఉన్నాడు, కేంద్ర మంత్రి ఉన్నాడు సిఆర్ పాటిల్, వాళ్ళందరూ ఉండగా రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఎట్లా ఇస్తారు చంద్రబాబు నాయుడుకు? ఆయన గురుదక్షిణ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఊరుకుంటాడు? ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వన్ ఆఫ్ ద కంటెండర్ ఫర్ సీఎం పోస్ట్ కదా. ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి ఫాలోవర్ ఏం కాదు కదా. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతుంటే ఆయన ప్రేక్షక పాత్ర పోషిస్తాడు, ఆయన రాజకీయంగా ఉపయోగం కదా. నిజంగానే అది జరిగితే ఆయన ఊరుకుంటాడా? అసలు మొదలు బయట హరీష్ రావు అవసరం లేదు, కేసీఆర్ అవసరం లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి రైజ్ చేస్తాడు దీన్ని. తర్వాత చీఫ్ సెక్రటరీస్ కూడా ఉన్నారు కదా, రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్ ఉన్నారు. ఇదే అఫీషియల్ మీటింగ్ దానికో మినిట్స్ ఉంటాయి, గురుదక్షిణాలు ఉంటే కూడా మినిట్స్లో రాయాలి, గురుదక్షిణ ఈజ్ బీయింగ్ పేడ్ అని కూడా రాయాలి. సో అందువల్ల మరి ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? వాట్ ఆర్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్? అల్టిమేట్లీ ఎవరే మాట్లాడుకున్నారన్నది ఇంపార్టెంట్ కాదు. అధికారికంగా ఒక మీటింగ్ జరిగితే అది ఇన్ఫార్మల్ అయినా ఫార్మల్ అయినా దానికి ఖచ్చితంగా మినిట్స్ రాయాల్సి ఉంటుంది. లేకపోతే ఇంకో తెలంగాణ ముఖ్యమంత్రి బనకచెర్ల కడతామనే వాళ్ళు అనలేదంటారు, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏమో బనకచెర్ల కమిటీ చర్చిస్తుంది అంటాడు. మరి అందువల్ల ఈ గందరగోళం ఉండకూడదు అంటే ఆ మినిట్స్ను కేంద్రం బయటికి ప్రకటించవచ్చు, లేదంటే ఎవరెవరు ఆర్టీఏ కింద వేసి అసలు ఆ మినిట్స్ తెప్పించుకుంటే కానీ సమస్య ఆర్టీఏ కింద వేస్తే 3 నెలలకు వస్తుంది, 3 నెలలకు వస్తుందో 3 ఏళ్ళకి వస్తుందో బనకచెర్ల నిర్మాణం అయినకు వస్తుందో తెలియదు, అట్లా తయారైంది వ్యవస్థలు. సో అందువల్ల ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత ఏంటి అంటే లెట్ ఇట్ డిక్లేర్ ద మినిట్స్. సో రెండు రాష్ట్రాల్లో భిన్నమైన ఇంటర్ప్రిటేషన్స్ వస్తున్నాయి కనుక తెలంగాణ ముఖ్యమంత్రి అనేదానికి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ అనేదానికి పొంతనే లేకుండా ఉంది కనుక లెట్ ద మినిట్స్ బి మేడ్ పబ్లిక్. ఈ గందరగోళం ఎందుకు? నిజంగానే ఆ మినిట్స్కి ఏముంటుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ కేంద్రాన్ని అడిగేదంటే, అయ్యా విభజన చట్టంలో ఒక వ్యవస్థని సూచించారు,
అది వదిలేది ఇన్ఫార్మల్ మీటింగ్ ఎందుకు పెడుతున్నారు? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాల్ఫర్ చేయండి. చట్టబద్ధమైన వ్యవస్థలు ఉండగా, స్టాట్యుటరీ మెకానిజం ఉండగా, ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఉండగా ఇన్ఫార్మల్ మీటింగ్ ఎందుకు పెట్టాలన్నదే నా మొదటి ప్రశ్న. ఇక చంద్రబాబు నాయుడు అంటూ ఉన్నారు సార్,